నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. దావోస్ పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ముగించుకొని వస్తూ ఉన్నారు. వచ్చుడుతోనే వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా చాలా టూర్లు వేశారు. వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు ఏం తీసుకురాలన్నట్టు కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేసిన సందర్భం కూడా కనబడుతుంది. దీని మీద ఏం చెప్తారో దాసు శ్రవణ్ గారు అయితే ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నేత. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? గతంలో కూడా టూర్లు వేశారని చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు టూర్లు వేశారు, మేము పెట్టుబడులు తీసుకుని వచ్చాము, చాలా 40,000 పైన జాబులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. దానిపైన ఏం చెప్పదలుచుకున్నారు? మనకు వెనకట ఒక సుమతి శతకం వెనకట కదా, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను సజ్జనుండు పలుకు చల్లగాను అని చెప్పని, ఇది రేవంత్ రెడ్డి గారు అండ్ కంపెనీ నేర్చుకోవాలా. మీరు పోతే తప్పని ఎవరు అంటలేరు, పోయి మీ పని మీరు సరిగ్గా నిర్వర్తించి మీరు పెట్టుబడులు పట్టుకురండి, పెట్టుబడుల ద్వారా కంపెనీలు రానియండి, ఉద్యోగాలు రానియండి. మీరు ఆలు లేదు సూరు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పని చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా మీరు సంఖ్యలు చెప్పుకుంటూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి గతం ఏం చేయలేదు అని చెప్పని మాట్లాడితే మూర్ఖత్వం. నేను ఒకటి రేవంత్ రెడ్డి అండ్ కంపెనీకి నేను గుర్తు చేసేది ఏంటంటే, దిస్ ఇస్ ద వే నరేంద్ర మోడీ ఆల్సో సెడ్ 70 साल में कुछ नहीं हुआ, 70 साल में कुछ नहीं हुआ, 60 साल में कुछ नहीं हुआ అని చెప్పని గత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ కావచ్చు, ఇంకా చాలామంది పెద్దవాళ్ళు చేసిన పనులు ఏవిటిని కూడా గుర్తించకుండా ఏం జరగలే భారతదేశంలో అని చెప్పని ఎట్లయితే నరేంద్ర మోడీ ఎట్లయితే ప్రజలను భ్రాంతికి గురి చేసి ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండో, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఏం చేయలే, కేటీఆర్ ఏం చేయలే, పెట్టుబడులని ఈయన వచ్చినాకనే వచ్చినట్టు. మరి ఈయన వచ్చినాకనే గతంలో పెట్టుబడులు రాకపోతే హైదరాబాద్కు గ్లోబల్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ఎందుకు వచ్చింది? ఇవాళ 50,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఒక ఐటీ ఎక్స్పోర్ట్స్ 2.5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఎట్లా పెరుగుతుంది? లేకపోతే 3 లక్షల ఐటీ ఉద్యోగాలు 10 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు దాకా ఎట్లా పెరుగుతుంది? ఒక టీఎస్ఐ పాస్ ద్వారా 25 లక్షల ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? నెంబర్ స్పీక్. ఉట్టిగానే ఒక డబల రాళ్ళేసినట్టు అనవసరంగా మాట్లాడి వాళ్ళు పలచన చేసుకుంటే కరెక్ట్ కాదు. రేపు 5 ఏళ్ల తర్వాత నువ్వు దిగిపోతావు. మరి దిగిపోయిన తర్వాత వచ్చేటోళ్ళు కూడా నువ్వేం చేయలేదని చెప్పాలన్నా? ఎంతో కొంత నువ్వు చేసి ఉంటావు. మేమేం చేసినాం అనేటువంటిది మా సంఖ్య చెప్తుంది. 50,000 కోట్ల నుండి 2.5 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. తర్వాత 3 లక్షల ఉద్యోగాల నుండి 10 లక్షల ఉద్యోగాలు పెరిగినాయి. టీఎస్ఐ పాస్లో 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. నువ్వేం చేస్తావో తెలియదు, నీకు అసలు పాలసీ ఉందా తెలియదు, నువ్వు ఏం పెట్టుబడులు తెస్తున్నావో తెలియదు. నువ్వే నిన్న సన్ ఫార్మా సీఈఓ అని చెప్పని పెడితే ఆయన సీఈఓ కాదు ఇంకెవరో, చైర్మన్ కాదు ఇంకెవరో అని చెప్పని సోషల్ మీడియాలో వార్తలు చూస్తా ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కుదురుగా పనిచేయడం నేర్చుకోండి. తర్వాత ఈ ఇంటర్నేషనల్ వేదికల్లో పోయినప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోండి. ఏది పడితే అది సొల్లు మాట్లాడేస్తే పెట్టుబడులు వస్తాయి అనుకొని మీరు తేలి పెట్టుబడులు కూడా వచ్చినాయని చెప్పుకోవటము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నేనంటున్నా అంటే ఇఫ్ యూ రియలీ అచీవ్ సంథింగ్ వీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. వీఆర్ ఆఫ్టర్ ఆల్ ఎనీ గవర్నమెంట్ విచ్ డస్ గుడ్ వర్క్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నువ్వు మంచి చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం భయ్. కానీ గతం ఏం చేయలేదు, నేను గొప్ప చేసినా అంటే నువ్వు ఆల్లేదు సూర్లేదు కొడుకు పేరు సోమలింగం లెక్క ఉంటుంది. నువ్వు లాస్ట్ టైం 33,000 కోట్లు ఏమన్నారు? ఆ 33,000 కోట్ల ఎంఓఈలు ఎంతవరకు రిలీజ్ అయినాయి? ఎన్ని కొబ్బరికాయలు కొట్టినరు? ఎన్ని అగ్రిమెంట్స్ నిజంగా భారత్ మళ్ళీ ఇండియాకి వచ్చి తెలంగాణకు వచ్చి సంతకాలు పెట్టినరంటే దానిపైన ఇంకా కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు కుదురుగా పనిచేయండి, బాధ్యతగా పనిచేయండి, సమర్థంగా పనిచేయండి. ప్రజల ధనంతో మీరు దావస్కు పోతున్నారు. ఉటిగానే ఏదో ట్రిప్పులు లెక్క పోకుండా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా ఒక అబద్ధపు లెక్కలు చెప్పి ప్రజల్ని మోసం చేయకుండా మీరు బాధ్యతతోటి మీరు పనిచేస్తే మేము కూడా హర్షిస్తాం, వీ వెల్కమ్ ఇట్. కానీ ఉట్టిగానే గతం ఏం లేదు అని అంటే ఇది నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ ఏం చేయలేదు, ఇందిరాగాంధీ ఏం చేయలేదని నరేంద్ర మోడీ అన్నట్టే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఏం చేయలేదు, లేకపోతే కేటీఆర్ ఏం చేయలేదని చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఎట్లయితే నరేంద్ర మోడీని ఖండించింది కదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుండే. अरे 70 साल में कुछ नहीं हुआ था, IIT कौन लगाए, IIM कौन लगाए, एम्स कौन लगाए, CSIR कौन लगाए, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎవరు పెట్టిన, జవహర్లాల్ నెహ్రూ పెట్టకపోతే ఎవరు పెట్టిన, అట్లెట్లా అంటామని చెప్పన్నాడు. మరి ఇవాళ కేసీఆర్ కూడా అదే అడుగుతాడు కదా, టీఆర్ఎస్ పార్టీ కూడా అదే అడుగుతుంది. 50,000 కోట్ల నుండి 2.5 లక్షల కోట్లు ఎట్లయినాయి? 3 లక్షల ఉద్యోగాల నుండి 10 లక్షల ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్గా ఎట్లయింది? ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లొచ్చింది? ఫార్మా హబ్గా ఎట్లా మారింది? వ్యాక్సిన్ హబ్గా ఎట్లా మారింది? లేదా ఐటీ హబ్గా ఎట్లా మారింది? ఇవన్నీ అడుగుతారు కదా. కాబట్టి ఉన్నటువంటి ఒక నిజాన్ని ఒప్పుకోండి. మీ వైఫల్యం ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి, మీకు ఇంకా టైం ఉన్నది. అనవసరంగా బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక చిల్లర రాజకీయాల వల్ల తెలంగాణ ప్రగతికి కానీ, ఆర్థిక ప్రగతికి కానీ, లేకపోతే విద్యార్థి నిరుద్యోగుల భవిష్యత్తుకు కానీ, పెట్టుబడుల విషయంలో కానీ న్యాయం జరగదని నేను భావిస్తాను. ఇంకోటి సార్, గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చివరి రోజు వీటిపైన కూడా ఏమందంటే బీఆర్ఎస్ గుండాలు అని చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ గుండాలు రెచ్చగొట్టడం వలన ఇదంతా జరుగుతూ ఉందన్నట్టు కూడా కొంత వార్త వస్తుంది. ఇలా ఏం చూస్తాం? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గ్రామ సభల పేరు మీద ఇవాళ రాజకీయ ప్రాబల్యాన్ని పెంపొందించుకోవటం కోసం
ప్రజలకు దూరంగా పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మళ్ళా ప్రజలకు చేరువ చేసేటువంటి ఒక ప్రయత్నం, వాళ్ళ ద్వారానే మీకు పెన్షన్లు వస్తాయి అనేటువంటి ఒక భయాన్ని సృష్టించడం కోసం ఇవాళ గ్రామ సభలను వాడుకుంటా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అన్కాల్డ్ ఫర్ అని నేను భావిస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే, ఎక్కడికి పోయినా ఇవాళ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము చెప్తేనే నీకు పెన్షన్లు వస్తాయి, మేము చెప్తేనే నీకు రైతు భరోసా వస్తుంది అని పథకాలు రావాలంటే మీరు మాకు లొంగి ఉండాలా అనేటువంటి ఒక రీతిలో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. మూడవది ఏంటంటే, మీరు దేనికి మళ్ళీ మీరు రేషన్ కార్డుల అప్లికేషన్లు పెట్టండి గ్రామ సభల్లో అని అంటూ ఉన్నారు. మనం ఫస్ట్ ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్స్ ఏం తీసుకున్నావు? ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? కనీసం ఆ అప్లికేషన్లు ఏమైనా ప్రతి గ్రామ సభలో మీ గ్రామంలో ప్రజాపాలన సందర్భంగా గిన్ని వేల అప్లికేషన్లు వచ్చినాయి, ఇగో గివి అని చెప్పని వాటిని ఏమైనా రివ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఏమీ లేదు. అంతా కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క, తంతు లెక్క, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడి చేయడం కోసం, లేదు ప్రజలను బెదిరించడం కోసం గ్రామ సభలను వాడుకుంటా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ అన్కాల్డ్ ఫర్. మీరు అప్పుడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అప్లికేషన్స్ తీసుకున్నారు, ప్రజలు లైన్లలో నిలబడి పొలమని ఇచ్చిండ్రు, ఆ అప్లికేషన్లు ఏమైనా తర్వాత సర్వేల పేరు మీద ఏదో చేసినారు. ఇవన్నీ కూడా కాలయాపన. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ అవసరం లేదు. స్ట్రైట్ అవే నువ్వు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు అమలు చేయలేక ఇవన్నీ ఆడలేక మధ్యలోడింది అన్నట్టుగా ఇవాళ గ్రామ సభలు, ఆ గ్రామ సభల నేపథ్యంలో ఏదో బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది, గుండాలు రౌడీలు అని చెప్పని మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేటువంటి లాభం ఏముండదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించడానికి కాలయాపన చేస్తూ ఉందని అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళు హామీలు ఇక అని చెప్తా ఉన్నారు తప్ప అవి వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు కూడా మరి కాలయాపన కోసం ప్రజల్లో వాళ్ళకి వస్తున్న వ్యతిరేకతని ఎలా మార్చుకోవాలి అనే విధంగానైతే మరి ఎమ్మెల్యేలు చేస్తున్న కార్యదిశగానైతే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో అనిల్, బీఆర్ఎస్ భవన్.